వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ ప్లాకెట్ అనేది స్ట్రైట్ ప్లాకెట్ అనేది ఏ విధంగా కుట్టాలి, అదేవిధంగా మెడకి ఈ విధంగా క్రాస్ పట్టీ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నానండి. ఓకేనా, వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. చూడండి, ప్లాకెట్ కోసంగా మనము 2 క్లాత్లు అనేటివి అయితే తీసుకోవాలండి. ఓకేనా, పొడవు వచ్చేసి మనము 11 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఓకేనా, పొడవు 11 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుతో 2 పీసెస్ అనేటివి తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో చివరలను కుట్టుకోవాలి. ఇంకొక క్లాత్ని కూడా ఇదే విధంగా ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ మధ్యలో నుంచి ఈ రౌండ్ మెడ ఉంది కదండి, ఈ రౌండ్ మెడ మధ్యలో నుంచి ఈ విధంగా మనము పొడవు అనేది 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి. ఓకేనా, ఇలా 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది వేసుకోండి. తర్వాత ఇటువైపున అటువైపున 2 వైపులా కూడా 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపున 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి, అటువైపున 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి పైకి స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసేసుకొని ఈ మూల నుంచి ఓకేనా అటువైపున ఇలా క్రాస్గా, ఇటువైపున ఇలా క్రాస్గా ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఏదైతే ఇలా ప్లాకెట్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడికి కరెక్ట్గా అంటే 7 ఇంచుల దగ్గరికి ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ని కూడా తీసుకొని కరెక్ట్గా మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఎక్కడైతే మనకి ఇలా ఎండ్ అవుతుందో అక్కడికి అంటే కరెక్ట్గా 7 ఇంచుల పొడవు దగ్గరికి కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అని అంటే ఇటువైపున మనం ఇలాగా మార్క్ చేస్తున్నాం కదండి, కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా పెట్టాలి. ఆ లైన్ దగ్గరికి ఇలాగా ఆనిచ్చి పెట్టాలన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఇటువైపున కూడా ఏం చేయాలంటే ఇటువైపున లైన్ వేస్తున్నాం కదా, ఆ లైన్ దగ్గర కరెక్ట్గా ఇలా ఆనిచ్చేసుకొని ఇటువైపున కూడా క్లాత్ పెట్టుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి. ఓకేనా, ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. ఈ విధంగా అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో లైన్ వేస్తున్నాం కదండి, ఆ లైన్ మీదకి కటింగ్ అనేది జరగాలి. అటువైపున ఇటువైపున మనం క్రాస్గా కార్నర్ వరకు లైన్స్ వేస్తున్నాం కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలాగా కట్ అయిపోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఎక్కడైతే ఇక్కడ మనం కుట్టు అనేది వేస్తుంటామో చూడండి అక్కడ వరకు కటింగ్ అనేది అయితే జరగాలన్నమాట. చూడండి, ఇలాగా కట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా కార్నర్స్లో. ఇప్పుడు ఈ పై వైపున ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా లోపలికి పంపించాలి.
ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకటి కింద ఉంటుంది, ఇంకొకటి దాని మీద ఇంకొక పీస్ అనేది పడుతుంది. ఇప్పుడు రిటర్న్ ఈ విధంగా మనం ఒక దాని మీద ఒకటి ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇలా అయితే మనకి ప్లాకెట్ అనేది అయితే ఉంటుందండి ఓపెనింగ్. ఇక్కడ కింద వచ్చేసరికి మనం ఇలాగా సెట్ చేసేసుకొని చూడండి, ఈ మధ్యలో ఖర్చు ఏదైతే ఉందో అది ఇలాగా పెట్టేసుకొని, ఓకేనా, ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఇక్కడికి కరెక్ట్గా కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి, ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. ఇప్పుడు మనకి ఈ విధంగా స్ట్రైట్ ప్లాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ప్లాకెట్ కుట్టుకోవాలండి. ప్లాకెట్ కుట్టుకున్న తర్వాత మనము ముందు భాగం వెనకాల భాగం షోల్డర్స్ జాయిన్ చేసుకొని మనము క్రాస్ పట్టి అంటే క్రాస్ పీస్ అనేది తీసుకొని మన చుట్టూతో కూడా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, రెడీమేడ్ స్టైల్లో మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుందండి. ఓకేనా, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉంది కదండి క్లాత్ అనేది, ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనం కుట్టు వేస్తున్నాం కదా, అక్కడ నుంచి ఒక 2 ఇంచులు మాత్రమే పొడవు ఉండేలా చూసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అంతటిని కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా, 2 ఇంచులు పొడవు ఉంటే సరిపోతుందండి. మనం కుట్టిన కుట్టు దగ్గర నుంచి మిగతా క్లాత్ని ఇలాగా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. అంటే వెనకాల భాగం వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇలా రైట్ సైడ్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ముందు భాగం అనేది ఇలా పెట్టుకోండి. ఓకేనా, షోల్డర్స్ అనేటివి మనం జాయిన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఈ ముందు భాగం వచ్చేసి మనం రాంగ్ సైడ్ పెడతాం అనమాట. మన వైపున కనిపించే విధంగా రాంగ్ సైడ్ పెట్టుకుంటాము. ఓకే, అటువైపున ఇటువైపున మనం షోల్డర్స్ అనేటివి అయితే జాయిన్ చేసుకోవాలండి క్రాస్ పీస్ పెట్టి కుట్టేటప్పుడు. ఓకేనా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి ముందు భాగం అనేది మన వైపున, కింద వచ్చేసి రైట్ సైడ్ వెనకాల భాగం ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇటువైపున అటువైపున షోల్డర్స్ అనేటివి ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టి కుట్టాలి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టేసుకోండి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఒక పీస్ తీసుకోండి. ఓకేనా, క్రాస్ పీస్ కోసంగా 18 ఇంచుల వెడల్పు 18 ఇంచుల పొడవుతో ఒక పీస్ అనేది అయితే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనము ఈ కార్నర్ నుంచి చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్గా లైన్ అనేది అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది అయితే తీసుకుంటామండి రౌండ్ మెడకి. ఓకేనా, 18 ఇంచుల పొడవు 18 ఇంచుల వెడల్పుతో ఒక పీస్ అనేది తీసుకొని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇలా మీరు క్రాస్ పీస్ తీసుకున్నారా అంటే మీకు రౌండ్ మెడకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి స్కేల్ తీసుకోండి. ఓకేనా, స్కేల్ ఇలా తీసేసుకొని ఈ విధంగా స్కేల్ అంత వెడల్పుతో ఈ విధంగా మనము లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇలా మనం లైన్ వేసేసుకున్న తర్వాత ఈ లైన్స్ మీదే కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. తర్వాత ఇటువైపున అటువైపున ఈ విధంగా స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా మనం క్రాస్ పీస్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టాల్సి ఉంటుంది.
చూడండి ప్లాకెట్ దగ్గర నుంచి మనము కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, రాంగ్ సైడ్ పెట్టండి. ఓకేనా, డ్రెస్ని వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోండి. ఈ యొక్క పట్టీ వచ్చేసి ఇలా పెట్టుకోండి. ఇక్కడ మనం ఈ ప్లాకెట్ కంటే కూడా కొంచెం అరేంచు ఇలా ఎక్స్ట్రానే పెట్టుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పట్టీని ఈ విధంగా కాలించి ఖర్చుతో కుట్టాలన్నమాట. మనం కుట్టేటప్పుడు వచ్చేసి డ్రెస్ రాంగ్ సైడ్ పెట్టి కుట్టాలండి. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి పట్టీ అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా కాలించి ఖర్చుతో కుట్టాలి. షోల్డర్ దగ్గర ఖర్చు అనేది డ్రెస్ ముందు సైడ్ ఉండేలాగా పెట్టుకొని కుట్టుకోండి. ఓకేనా, షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఉంటుంది కదా, అది వచ్చేసి వెనకాల వైపున కాకుండా డ్రెస్ ముందు భాగం వైపున పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ పట్టీ అనేది మనం డ్రెస్కి రివర్స్ సైడ్ పెట్టి కుడుతున్నాం, అంటే రాంగ్ సైడ్ పెట్టి కుడుతున్నాం అన్నమాట. ఇక్కడ కూడా మనము షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఉంటుంది కదండి, ఈ ఖర్చు అనేది ముందు మెడ వైపున పెట్టుకోవాలి, వెనకాల మెడ వైపున కాకుండా ముందు మెడ వైపున వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా మనం కుట్టాలి. చూడండి ఇక్కడ మనకి ఇలా ప్లాకెట్ అనేది ఉంది కదా, దానికంటే కూడా ఒక అరేంజ్ ఎక్స్ట్రాతో క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని ఏదైతే అరేంజ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుంటామో అది వచ్చేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టాలన్నమాట. చూడండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ కోసం కుట్టాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో తప్పకుండా కూడా రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. చూడండి ఇప్పుడు మెడ చుట్టూతో కూడా ఏంటి అంటే మనం కట్స్ పెట్టుకోవాలన్నమాట. కట్స్ అయితే తప్పకుండా పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకొని చూడండి ఇలా ఉంటుంది కదా, ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీ అనేది ఏంటి అని అంటే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఓకేనా, పట్టీ రైట్ సైడ్ కనిపిస్తేనే మీకు చూడడానికి అందంగా ఉంటుందండి. ఓకేనా, చివర్లను కుట్టు అనేది అయితే వేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ విధంగా అయితే మనము స్ట్రైట్ ప్లాకెట్ కుట్టుకొని మనము మెడకి క్రాస్ పీస్ అనేది ఈ విధంగా అయితే వేసుకుంటామండి. ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో మనం ఈ విధంగా వేసుకుంటామండి. ఓకేనా, మీకు రెడీమేడ్ టాప్స్ అనేటివి బయట మీరు కొంటూ ఉంటారు కదండి, ఆ రెడీమేడ్ టాప్స్కి ఈ విధంగానే స్ట్రైట్ ప్లాకెట్ కుట్టుకొని ఈ విధంగా క్రాస్ పట్టీ అనేది అయితే పెట్టుకోవడం అనేది అయితే జరుగుతుందండి మెడకి. ఓకేనా, స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టు వేసుకోండి తప్పకుండా కూడా. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీరు బటన్స్ పెట్టేసుకుంటే ప్లాకెట్కి సరిపోతుందండి. ఒకవేళ మీరు బటన్స్ పెట్టుకోలేము అనుకుంటే హుక్కులు కాజాలైనా సరే మీరు వేసుకోవచ్చు. ఓకేనా.